హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డైలీ ఎగ్జామ్ ఛానల్. ఈరోజు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్రాక్టీస్లో భాగంగా ఇంటర్నేషనల్ టాపిక్స్ని కీ పాయింట్స్ని మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనం చూద్దాము. సో ఇక్కడ ఫస్ట్ టాపిక్ చూద్దాము. సో బైడెన్ ఏమంటున్నారు? సో ఇక్కడ ఎపిక్ సమ్మిట్ అనేది స్టార్ట్ అయింది శాన్ ఫ్రాన్సిస్కోలో. సో జో బైడెన్ అమెరికన్ ప్రెసిడెంట్ ఇక్కడ మాట్లాడుతున్నారు. సో దాని గురించి మనం క్వశ్చన్స్ చూద్దాము. సో ఎపెక్ ఫుల్ ఫామ్ అంటే ఏంటి? సో ఇక్కడ ఎపెక్ అంటే ఏషియా పసిఫిక్ ఎకనమిక్ కోఆపరేషన్. ఏషియా పసిఫిక్ ఎకనమిక్ కోఆపరేషన్. సో ఎపెక్ సమ్మిట్ 2023 ఎక్కడ జరిగింది అంటే ఎక్కడ జరుగుతుంది అంటే అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫుమియో కిసిదా ఎవరు? యున్ సుక్ యోల్ ఎవరు? సో ఇక్కడ జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఫుమియో కిసిదా. తర్వాత యున్ సుక్ యోల్ ఎవరు అని అంటే సౌత్ కొరియా ప్రెసిడెంటు. తర్వాత ఇది జపాన్. సో ఇక్కడ నెక్స్ట్ ఎపెక్ ప్లెడ్జెస్ టు రీబిల్డ్ రిజిలెన్స్ ఎకానమీస్ అంటున్నారు. ఇక్కడ $500 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు అమెరికా కంపెనీలు అంటున్నారు. సో ఇక్కడ బైడెన్ చెప్తున్నారు. సో ఏషియా పసిఫిక్ ఎకనమిక్ కోఆపరేషన్ సమ్మిట్ అనేది ఎక్కడ జరిగింది అని అంటే శాన్ ఫ్రాన్సిస్కో అమెరికాలో జరిగింది. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఎపెక్ సమ్మిట్ 2024 ఎక్కడ జరగబోతుంది అంటే నెక్స్ట్ ఇయర్, ఈ ఇయర్ కాదు, నెక్స్ట్. సో నెక్స్ట్ ఇయర్ ఎక్కడ అంటే ఇదిగో ఇక్కడ పెరూలో జరగబోతుంది. పెరూ అంటే ఇది ఇక్కడ దక్షిణ అమెరికాలో పెరూలో నెక్స్ట్ ఇయర్ జరగబోతుంది. సో ఇది మనకు పసిఫిక్ మహాసముద్ర రీజియన్ ఇది. సో ఈ ఏరియాలో ఆర్థికంగా అన్ని రకాలుగా కోఆపరేషన్ చేసుకోవడానికి ఇది ఒక గ్రూప్ ఫామ్ అయింది. ఇది ఫస్ట్ ఎప్పుడు అని అంటే 1989లో ఇక ఈ గ్రీన్ కలర్తో ఉన్న దేశాలు ఫామ్. తర్వాత 91లో చైనా యాడ్ అయింది. తర్వాత 1993లో మెక్సికో, పపుగుని యాడ్ అయింది. తర్వాత 1994లో మనకు చిలీ దేశం యాడ్ అయింది. తర్వాత 1998లో రష్యా యాడ్ అయింది. ఇటు పెరూ యాడ్ అయింది. సో ఈ పెరూ నెక్స్ట్ ఇయర్ ఇక్కడ సమ్మిట్ జరగబోతుంది. సో ఇక్కడ చూసుకుంటే జో బైడెన్ అమెరికా ప్రెసిడెంట్, జీ జిన్పింగ్ చైనా ప్రెసిడెంట్ వీళ్ళు కీ ఇష్యూస్ మీద మాట్లాడుకుంటున్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, దాని రిస్క్స్ మీద మనం వర్కౌట్ చేద్దామని వాటి గురించి మాట్లాడటం జరిగింది. సో ఏషియా పసిఫిక్ ఎకనమిక్ కోఆపరేషన్ అనేది 1989లో ఫామ్ అయిందని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలి. ఇందులో 21 మెంబర్ కంట్రీస్ ఉన్నారు. దాని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎకనమిక్ కోఆపరేషన్, ఇంక్లూజివ్, సస్టైనబుల్ డెవలప్మెంట్, యాక్సిలరేటెడ్ రీజనల్ గ్రోత్ అండ్ ఎకనమిక్ ఇంటిగ్రేషన్ అనేది. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ పాపులేషన్ ఆ ఏరియా 21 కంట్రీస్ది యొక్క పాపులేషన్ 2.6 బిలియన్ అనేది ఉంది. సో వరల్డ్ పాపులేషన్ 40% ఉంది వీళ్ళది. సో జీడిపి కూడా $21 ట్రిలియన్ ఉంది ఈ కంట్రీస్ది. సో ఇక్కడ ఈ ఆర్టికల్లో ఇండియా మస్ట్ పే అటెన్షన్ టు చేంజింగ్ డైనమిక్స్ ఆఫ్ ట్రేడ్ అండ్ బిజినెస్ బిట్వీన్ చైనా అండ్ అమెరికాకు మధ్య ఈ వాణిజ్య ఒప్పందాలు మారుతున్నందున ఇండియా అటెన్షన్లో ఉండాలి అనేది ఈ ఆర్టికల్ చెప్తూ ఉంది. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఇక్కడ ఏషియన్ స్ట్రగుల్స్ టు అడ్రస్ ద మయన్మార్ స్ట్రైప్ అంటున్నారు. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మయన్మార్కి సంబంధించి ఆర్మ్డ్ బెటాలియన్ సరెండర్ అయింది ఎథనిక్ రెసిస్టెన్స్ గ్రూప్ చైనా బార్డర్లో అంటున్నారు. సో ఇక్కడ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఏషియన్ గురించి దాని ఫుల్ ఫామ్ ఏంటి దాని గురించి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం. సో ఇక్కడ జకర్తాలో, ఇండోనేషియా క్యాపిటల్ జకర్తాలో ఈ ఏషియన్ గ్రూప్ వాళ్ళు చీఫ్ అక్కడ కలుసుకోవడం జరిగింది దీని గురించి. సో ఇందులో ఎంతమంది ఉన్నారు? 10 నేషన్ బ్లాక్ ఇంక్లూడ్స్ మయన్మార్ కూడా ఉంది ఇందులో. సో ఇక్కడ ఏషియన్ ఫుల్ ఫామ్ ఏంటి అని అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ ఏషియన్ గురించి క్లియర్గా చూసుకున్నట్టు అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఇది. సో ఇది 1900
67లో ఫామ్ అయింది. సో ఈ మనం చూసుకున్నట్టయితే ఇందులో ఎవరెవరంటే ఇండియాకి పక్కన మయన్మార్, థాయిలాండ్, తర్వాత ఇటు చివరికి వియత్నాం, తర్వాత లావోస్, తర్వాత ఇక్కడ ల్యాండ్ లాక్డ్గా కాంబోడియా, తర్వాత ఇటు కిందికి వస్తే మలేషియా, ఇటు సింగపూర్, ఇటు కిందికి వస్తే ఇండోనేషియా, బ్రూనీ, ఇటు పైకి వస్తే ఫిలిప్పీన్. సో ఇక్కడ మొత్తం 11. సో ఇక్కడ 10 దేశాలు ప్లస్ ఇక్కడ ఒక చిన్న దేశము ఈస్ట్ టైమర్, ఇది ఒకటి, మొత్తం కలిపి 11 దేశాలు ఇందులో ఉన్నాయి. సో నెక్స్ట్ టాపిక్ చూస్తే మూజు టేక్స్ ఓత్ యాజ్ మాల్దీవియన్ ప్రెసిడెంట్ అంటున్నారు. సో మాల్దీవ్ దేశ 8వ ప్రెసిడెంట్గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు అంటున్నారు. సో ఇక్కడ ఎవరు అంటే 8th ప్రెసిడెంట్ ఎవరు అని అంటే మొహమ్మద్ ముజు. సో మొహమ్మద్ ముజు అనే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ పేరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మాల్దీవ్స్ ఎక్కడ ఉంది అని అంటే, సో ఇక్కడ ఇది చూసుకున్నట్టయితే ఇండియాలో ఇటు సైడ్ హిందూ మహాసముద్రంలో ఉంది మాల్దీవ్స్. దాని యొక్క రాజధాని ఏంటి అని అంటే మాలే. సో ఇక్కడ ఇంతకుముందు ఫార్మర్ ప్రెసిడెంట్ ఎవరు దీనికి అని అంటే ఫార్మర్ మాల్దీవ్ ప్రెసిడెంట్ అబ్దుల్లా యామిన్. సో ఈయన కొద్దిగా చైనాకి క్లోజ్గా ఉన్నాడు. సో అతని యొక్క వారసత్వంగానే ఇతను కూడా మళ్ళీ మోజు అనేటైనా ఎన్నికయ్యాడు. కాబట్టి ఇతను అంటే చైనాకి ప్రోగా ఉన్నాడు, చైనాకి. సో దానికి మన రిలేషన్స్ అనేది పెంచుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఆల్రెడీ మన డెవలప్మెంట్లో చూసుకుంటే $500 మిలియన్ మాల్దీవ్స్ దగ్గర బ్రిడ్జ్ బిల్డింగ్కి లింక్ ఈ క్యాపిటల్ మలే క్యాపిటల్కి 3 ఐలాండ్స్ విలింగ్లీ, గుల్ఫా అండ్ చిలఫుర్సి. సో ఈ వీటికి బ్రిడ్జ్ బిల్డింగ్ చేయడానికని ఇక్కడ మనకు $500 మిలియన్ ఇండియా ఒప్పందం పెట్టుకుంది. ఇక్కడ ఈ ఆర్టికల్లో చూసుకున్నట్టయితే సో ఇక్కడ మొహమ్మద్ ముజు కొత్త ప్రెసిడెంట్, 8వ ప్రెసిడెంటు మాల్దీవ్స్కి. అదేవిధంగా ఇక్కడ మెయిన్ చైనా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైంది. సో అబ్దుల్లా యమీన్ ఇంతకుముందు 2013 నుండి 18 వరకు ఇతను ప్రెసిడెంటు మాల్దీవ్ని పరిపాలించాడు. సో బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్, సో మెయిన్ ఇక్కడ వాళ్ళది చైనా దాని ఇనిషియేషన్ చేసుకుంది. సో దానివలన బెల్ట్ అండ్ రోడ్డు ఇనిషియేటివ్ వలన హంబన్టోటా పోర్టు, హంబన్టోటా అంటే శ్రీలంకలో ఉంది. సో దీన్ని ఆక్యుపై చేసుకుంది ఆల్రెడీ అప్పులు ఇవ్వడం వలన. సో ఇది వాళ్ళ యొక్క డామినేషన్ అనేది ఇక్కడ ఉంది. సో ఇప్పటి వరకు చూసుకుంటే మనకు ఇండియా $500 మిలియన్ గ్రేటర్ మాలే కనెక్టివిటీ కోసం ఇంత పెట్టుబడి పెట్టింది. సో అదేవిధంగా 2020లో కరోనా టైంలో వ్యాక్సిన్, ఫైనాన్షియల్ ఎయిడ్ ఇవ్వడం జరిగింది $250 మిలియన్. తర్వాత 2021లో $40 మిలియన్, తర్వాత 2022లో $100 మిలియన్. సో ఈ విధంగా మనకు ఇండియా మాల్దీవ్తో సంబంధాలు ఉన్నాయి. సో ఇక్కడ డీమిలిటరైజ్, డీరాడికలైజ్ ద గాజా అంటున్నారు. బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ నాట్ సీకింగ్ అంటే ఏమంటున్నారంటే ఈ గాజాని ఆక్యుపై చేయాలనేది మాకేం లేదు, కాకపోతే హమాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వైపౌట్ చేయాలనేది అని వీళ్ళు చెప్తున్నారు. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే పాకిస్తాన్ సోల్డ్ ఆర్మ్స్ వర్త్ $364 మిలియన్ టు ఉక్రెయిన్ అని రిపోర్ట్ చెప్తా ఉంది. సో ఇక్కడ ఇండియాకి దగ్గర ఇది పాకిస్తాన్ ఉంది, ఇక్కడ ఉక్రెయిన్ ఉంది. సో $364 మిలియన్ ఆర్మ్స్ అనేవి పాకిస్తాన్ ఉక్రెయిన్కి అమ్ముతుంది అనేది ఇక్కడ రిపోర్టు. సో ఇక్కడ పాకిస్తాన్ క్యాపిటల్ ఇస్లామాబాద్, సో ఉక్రెయిన్ క్యాపిటల్ కీవ్. సో ఇక్కడ చైనా, ఇరాన్, అరబ్ నేషన్స్ కండెమ్ చేస్తున్నాయి బాంబ్స్, అంటే ఇట్లా బాంబ్స్ వేయడాన్ని. సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఈ గాజా స్ట్రిప్కి బోర్డర్ ఏంది అని అంటే ఇజ్రాయిల్ ఉంది, ఇటు సైడ్ ఈజిప్ట్ ఉంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఇజ్రాయిల్కి బోర్డర్గా జోర్డాన్ ఉంది, ఇటు సిరియా ఉంది, ఇటు గోలెన్ హైట్స్ ఇంతకుముందు మనం చదువుకున్నాం, లెబనాన్ ఇక్కడ ఉంది. మధ్యధరా సముద్రానికి బోర్డర్గా ఏవి ఉన్నాయని అంటే లెబనాన్, తర్వాత ఇజ్రాయిల్, తర్వాత ఈజిప్ట్. సో మధ్యధరా సముద్రానికి బోర్డర్గా లేనిది ఏది అంటే సిరియా లేదు, జోర్డాన్ లేదు, వెస్ట్ బ్యాంక్ కూడా లేదు. సో అదేవిధంగా ఇక్కడ డెడ్ సీ అనేది ఎక్కడ ఉంది అని అంటే సో
సో ఇక్కడ జోర్డాన్కి ఇజ్రాయెల్కి బోర్డర్కి మధ్య ఉంది. సో నెక్స్ట్ టాపిక్ ప్రొవొకేషన్ కంటిన్యూస్. ప్రొవొకేషన్ అంటే రెచ్చగొట్టడం అన్నట్టు. సో ఇక్కడ ఏం జరుగుతుంది ఇండియా కెనడాకి మధ్య అంటే ఇక్కడ కీ పాయింట్స్ చూసుకుంటే ఇండియా కెనడా రిలేషన్స్లో జస్టిన్ ట్రూడిన్, సో కెనడా ప్రైమ్ మినిస్టర్, తర్వాత ఇక్కడ ఏమైందంటే హర్దీప్ సింగ్ నిజ్జర్ ఎవరు, సో ఖలిస్తాన్ టెర్రరిస్టు, సో అతన్ని చంపడంలో ఇండియాది హస్తం ఉంది అని అనడం వలన సో అక్కడ రిలేషన్ అనేది రిఫ్ట్ అయింది. సో దాని సందర్భంగా ఇక్కడ ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే గతంలో కూడా నవంబర్ 19న బర్త్ యానివర్సరీ ఇందిరాగాంధీది. సో ఆ టైంలో ఇక్కడ 1985లో ఎయిర్ ఇండియా బాంబింగ్ జరిగింది. సో సిరియా అంటే ముంబై మాంట్రియల్ కెనడా ఫ్లైటు అప్పుడు ఎక్స్ప్లోడ్ అయింది. సో 329 మంది ఎయిర్ ఇండియా వాళ్ళు చనిపోయారు. సో అలాంటిది మళ్ళీ ఇంకా టెర్రర్ అటాకులు ఈ రిలేషన్ అనేది రిఫ్ట్ అయితే అలాంటివి ఉంటాయి అనేది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అనేది ఇక్కడ రెచ్చగొట్టడం వలన రిలేషన్ దెబ్బతింటుంది అనేది ఈ ఆర్టికల్ చెప్తుంది. సో ఇక్కడ ఇజ్రాయిల్ హమాస్ కన్ఫ్లిక్ట్లో 15 దేశాలు ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు రిజల్యూషన్ పాస్ చేశారు. సో ఎవరైతే హమాస్ ఈ చిన్నపిల్లల్ని కొంతమంది వీళ్ళని విడుదల చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ హ్యుమానిటేరియన్ వాళ్ళకి మానవత్వంగా అన్నీ అందాలి అనే దాని మీద ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యుఎన్ఎస్సి ఫుల్ ఫామ్ ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. సో ఇది ఎప్పుడు ఏర్పడ్డది అని అంటే 1945లో. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే న్యూయార్క్లో ఉంది. తర్వాత దీని మెంబర్స్ ఎంతమంది అంటే 15 మంది. సో అందులో 5 పర్మనెంట్గా ఉన్నారు, తర్వాత 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉన్నారు. ఈ పర్మనెంట్ ఎవరు అని అంటే చైనా, ఫ్రాన్స్, రష్యా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ అమెరికా. సో అవి నాన్ పర్మనెంట్ మెంబర్స్ అవి మారుతూ ఉంటారు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే సిరియన్ ప్రెసిడెంట్ ఫేసెస్ అరెస్ట్ ఫర్ వార్ క్రైమ్ అన్నాడు. సిరియా చూసుకున్నట్టయితే మనకి సిరియా. సో ఈ సిరియా ప్రెసిడెంటు ఇంతకుముందు బషర్ అసద్ ఇతను టైంలో వార్ జరిగిన టైంలో హ్యుమానిటీ తర్వాత కెమికల్ అటాక్స్ అవన్నీ 2013లో జరిగినాయి. సో దానివలన అతనికి ఇంటర్నేషనల్ అరెస్ట్ వారెంట్ ఇవ్వాలి అని ఫ్రాన్స్ చెప్పింది. సో అక్కడ ఆ టైంలో చాలామంది చనిపోయారు, 1000 మందికి పైగా చనిపోయారు 2013లో కెమికల్ వెపన్స్ వాడటం వలన. సో దీనివలన మనకు ఇంటర్నేషనల్ అరెస్ట్ వారెంట్ అనేది విడుదల చేసింది ఎవరు, ఫ్రాన్స్. సో ఇక్కడ సిరియా చూసుకుంటే సిరియాకి బోర్డర్ ఏంటి, ఇటు టర్కీ ఉంది, ఇటు ఇరాక్ ఉంది, ఇటు జోర్డాన్ ఉంది. సో ఇటు మధ్యధరా సముద్రం కూడా బోర్డర్గా ఉంది, ఇటు లెబనాన్ కూడా బోర్డర్గా ఉంది, ఇక్కడ ఇజ్రాయెల్ కూడా బోర్డర్గానే ఉంది. సో నెక్స్ట్ టాపిక్ చూస్తే బంగ్లాదేశ్ జనరల్ ఎలక్షన్స్ నెక్స్ట్ జనవరి 7న జరుగుతాయి అంటున్నారు. సో బంగ్లాదేశ్ ఇక్కడ ప్రస్తుతానికి రూలింగ్ పార్టీ ఎవరు అని అంటే అవామీ లీగ్. సో అపోజిషన్ ఏది ఉంది అని అంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఇది. సో దీనికి ఒక అలయన్స్ పార్టీ ఏంటంటే జమాత్ ఈ ఇస్లామీ కూడా ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ అవామీ లీగ్ పార్టీ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే షేక్ హసీనా. సో నెక్స్ట్ జనవరిలో ఎలక్షన్ జరగబోతున్నాయి. కానీ ఇక్కడ ఇంటర్నేషనల్ కొన్ని కంట్రీస్ ఏమన్నాయంటే ఈ ఏదైతే అపోజిషన్ పార్టీ ఏదో ఉందో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఇట్ ఈజ్ ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని దీని అంటే అపోజిషన్ పార్టీని అంటున్నది. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే బంగ్లాదేశ్ సరిహద్దు ఇండియాకి అతిపెద్దది. ఇంతకుముందు కూడా వీడియోలో చూసుకున్నాం. దానికి బోర్డర్గా వెస్ట్ బెంగాల్ ఉంది, తర్వాత అస్సాం ఉంది, మేఘాలయ ఉంది, తర్వాత త్రిపుర ఉంది, మిజోరాం ఉంది. అంటే 1 2 3 4 5. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే రువాండా దేశానికి ఆశ్రయం తీసుకునే పాలసీ చట్టబద్ధంగా లేదు అని సుప్రీంకోర్టు చెప్పింది, యునైటెడ్ కింగ్డమ్ది.
సో ఇక్కడ చూసుకుంటే ఆఫ్రికాలో రువాండా ఈ ఏరియాలో ఉంది. రువాండా క్యాపిటల్ ఏంటి? కిగాలి. సో దాని బోర్డర్స్ ఏంటంటే యుగాండా, టాంజానియా, తర్వాత బురుండి, తర్వాత డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. సో ఇక్కడ మనకు ఇది ఎందుకు ఉంది అని అంటే ఇది మనకు బ్రెగ్జిట్ ఎప్పుడైతే అయిందో, బ్రెగ్జిట్ అంటే బ్రిటన్ ఎగ్జిట్ అయిపోయిందో యూరోపియన్ నేషన్స్ నుండి, తర్వాత ఆ టైంలో ఇక్కడ మనకు యూరోపియన్ దేశం నుండి చాలామంది వలసలు వెళ్ళారు. నెట్ ఇమైగ్రేషను 6,06,000 మంది దాకా లాస్ట్ ఇయర్ అంటే 2022లో ఇంతమంది ఈ ఇంగ్లీష్ ఛానల్ క్రాస్ చేసేసి ఇది మన యూకేకి వెళ్ళటం చేశారు. లాస్ట్ ఇయర్ కూడా 47 మంది వెళ్ళడం జరిగింది బ్రిటన్కి. అది బోట్ల ద్వారాగా 27 మంది మొన్న వెళ్ళడం జరిగింది, 27,000 మంది. సో వీళ్ళందరికీ ఆ టైంలో వాళ్ళని వెనక్కి పంపాలనే దాన్ని పాలసీ తీసుకొచ్చారు. సో అంటే ఇక్కడ యునైటెడ్ కింగ్డమ్. సో బట్ సుప్రీంకోర్టు ఏమన్నదంటే అది చట్టవిరుద్ధం, అలా చేయకూడదు అనేది చెప్పడం జరిగింది. సో ఇది ఒక ల్యాండ్ లాక్డ్ దేశం రువాండా. సో ఇంతమంది అంటే 10.7 మిలియన్ పీపుల్ ఉంటారు. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నార్త్ కొరియా పుట్స్ స్పై శాటిలైట్ ఇంటూ ద ఆర్బిట్ అంటున్నారు. సో మిలిటరీ కోసమని స్పై శాటిలైట్ని లాంచ్ చేయడం జరిగింది రష్యా సపోర్ట్ తోటి. సో ఇక్కడ కీ పాయింట్స్ ఏంటి అంటే స్పై శాటిలైట్, దాని పేరు ఏం పేరు అని అంటే మిలిగియాన్ 1. అది ఎవరు లాంచ్ చేశారంటే నార్త్ కొరియా. తర్వాత ఇది కిమ్ జాంగ్ ఇన్ ఎవరు అని అంటే నార్త్ కొరియా ప్రెసిడెంట్. తర్వాత ఇది మిలిటరీ కోసం యూజ్ చేస్తారు. ఇది రష్యా సపోర్ట్తో లాంచ్ చేయబడ్డది. ఈ శాటిలైట్ ఆల్రెడీ ఇంతకుముందు 2 సార్లు లాంచ్ చేసినా కానీ అది ఫెయిల్ అయింది టెక్నికల్గా. సో ఇక్కడ సౌత్ కొరియా క్యాపిటల్ అంటే సియోల్, తర్వాత నార్త్ కొరియా క్యాపిటల్ అంటే ప్యాంగ్యాంగ్. సో ఇక్కడ నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్టయితే ఇండియా సవెరెన్ ఫర్ పాలస్తీనియన్ స్టేట్. ఇప్పుడు ఇజ్రాయెల్లో యుద్ధం జరుగుతుంది. సో ఇండియా అనేది ఐక్యరాజ్య సమితి దాంట్లో చెప్తుంది. సో అంటే మనకు సవెరెన్ ఇండిపెండెంట్ స్టేట్ కావాలి పాలస్తీనియన్కి అని సపోర్ట్ చేస్తుంది. తర్వాత ఇక్కడ మనకు 2.5 మిలియన్ డొనేట్ చేసింది పాలస్తీన్ రిఫ్యూజీస్కి ఇండియా. సో ఇక్కడ నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్టయితే 4 లక్షల మంది అఫ్ఘాన్లు పాకిస్తాన్కి రిటర్న్ అయ్యారు. అంటే వాళ్ళు వలసలు వచ్చారు ఇంతకుముందు. సో ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఎప్పుడైతే ఈ తాలిబాన్ల గవర్నమెంట్ వచ్చిందో, సో అమెరికా కూడా మిలిటరీని ఇండియా కూడా విత్డ్రా చేసుకోవడం వల్ల ఈ తాలిబాన్లు టెర్రరిస్టులు వాళ్ళు అక్కడ రూలింగ్ చేస్తున్నారు. సో అక్కడ వాతావరణం బాగలేక అందరూ ఈ పాకిస్తాన్కి రావడం జరిగింది ఆ బార్డర్లలో 4 లక్షల మంది. సో పాకిస్తాన్ మళ్ళీ అంతమందిని 1.7 మిలియన్ చాలామంది పాకిస్తాన్లో నివసిస్తున్నారట. సో వాళ్ళందరినీ మళ్ళీ రిటర్న్ పంపడానికి పాకిస్తాన్ చెప్పడంతో అంతమంది రిటర్న్ వెళ్ళిపోయారు. నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే 1 డెడ్ 11 మిస్సింగ్ యాజ్ ఏ షిప్ ఇన్ బ్లాక్ సీ. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్లాక్ సీ ఎక్కడ ఉంది అని అంటే, సో బ్లాక్ సీ బోర్డర్ కంట్రీస్ బల్గేరియా, రొమానియా, మోల్డోవా, ఉక్రెయిన్, రష్యా, జార్జియా ఉంది. సో ఇక్కడ కార్గో షిప్ అనేది ఒకటి మునిగింది టర్కీకి ఎంత 200 కిలోమీటర్ల దూరంలో. సో ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది టర్కీ. సో ఈ ఏరియాలో ఇస్తాన్బుల్కి 200 కిలోమీటర్ల దూరంలో అని అన్నాడు. సో 200 కిలోమీటర్ల దూరంలో అంటే ఈస్ట్ అన్నట్టు ఈ ఏరియాలో అది మునిగింది షిప్. సో లాస్ట్ టాపిక్ చూసుకున్నట్టయితే ఇక్కడ యుఎస్ బోర్డర్స్ మోస్ట్ అన్సేఫ్ అంటున్నాడు. సో యుఎస్కి అమెరికాకి బోర్డర్గా ఉన్నది ఏంటి అని అంటే మెక్సికో. ఓకే ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మరిన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.